నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. విశాఖ శారదా పీఠం ఆక్రమణలపై ధ్వజమెత్తిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. నగరి ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు. వైకాపా ప్రభుత్వంలో పలమనేరు ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం తీసుకువస్తా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి. 10 లక్షల రూపాయలు విలువ చేసే 17 ఎర్రచందనం దొంగలను పట్టుకున్న శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్న తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి. ఇక వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుమలలోని బాలాజీనగర్ను సందర్శించారు. స్థానికంగా ఉన్న బాలాజీనగర్లో నివాసం ఉన్న ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని తాను కోరుకున్న కోరికలు నెరవేర్చారని, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుమలలోని బాలాజీనగర్లోని ప్రజలు 5,000 మంది ఉంటే తనకు 2,000 మెజారిటీ అందించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానని తెలిపారు. తిరుమలలోని ప్రజలకు నీరు, డ్రైనేజీ, వర్షం పడినప్పుడు వర్షం నీళ్లు వెళ్లడానికి కాలువలు కూడా ఏర్పాటు చేయాలని తిరుమలలోని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బాలాజీనగర్ అటవీ ప్రాంతం పక్కన ఉండడం వల్ల చిరుత పులులు, అడవి పందులు వంటి జంతువులు రావడంతో ఇబ్బంది కలుగుతోందని, అవి రాకుండా చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేయాలని గతంలో అధికారులకు కూడా తెలిపామని చెప్పారు. ఈ సమస్యలన్నిటికీ కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుమలలోని ప్రజల సమస్యలను ప్రతి 2 నెలలకు ఒకసారి ఇక్కడే ఉండి పరిష్కరిస్తానని, 2 సంవత్సరాల్లో తిరుమల ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు. టీటీడీ బోర్డు ఏర్పడిన తర్వాత చైర్మన్, ఈవోలతో మాట్లాడి తిరుమలలో నివాసం ఉంటున్న వారి సమస్యలు పరిష్కరించే విధంగా వారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తిరుమల స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లి వారికి శ్రీవారి దర్శన భాగ్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి తిరుమల నుంచి ప్రక్షాళన చేయాలనుకున్నారని, గత 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన మొక్కులు కూడా ఆయన దగ్గర నేను మొక్కున్న మొక్కులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదటిగా తిరుమలలో బాలాజీనగర్ కాలనీలో మొట్టమొదటిగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి అద్భుతంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో దాదాపు 2,000 ఓట్లు మెజారిటీగా, 5,000 ఓట్లుంటే 2,000 మెజారిటీగా తెప్పించిన తిరుమల బాలాజీ కాలనీ వాసులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననేసి కూడా వారికి పేరు పేరున నమస్కరిస్తున్నా. అంతేకాకుండా ఈ బాలాజీ నగర్ కాలనీలో కొన్ని వసతులు గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కూడా కానీ ప్రభుత్వాల్లో కొన్ని జరగలేదు, కొన్ని జరిగాయి, కొన్ని అది యథాస్థానంలో నిలిచిపోయాయి. ముఖ్యంగా కొన్ని ఇండ్లకు రూఫ్ వేశారు, షీట్లతోనే కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఇండ్లు సొంతంగా వేసుకున్నారు. వీధి కుళాయిలు, డ్రైనేజీలు, నీటి సరఫరా లేదు, వర్షపు నీరు పోవడం లేదు. ఇంకా అంతకన్నా ప్రధాన సమస్యలు కూడా కాలువలు కూడా కట్టాలని, కల్వర్ట్లు చేయాలనేసి, దారులు మరమ్మతులు చేయాలనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు అటవీ ప్రాంతం పక్కలోనే ఉంది. ఇక్కడ అటవీ జంతువులు కూడా సంహరిస్తున్నాయి. ప్రమాదకరమైన జంతువులు కూడా, చిరుతలు ఇవన్నీ కూడా దాడి చేస్తున్నాయి, తెలిసిన విషయమే. అవి ఈ కాలనీలోకి ప్రవేశించకుండా ఫెన్సింగ్ కూడా వేయాలని, ముళ్ళ కంచె, ఇనుప కంచె వేయాలనేసి కూడా అధికారులు కూడా కోరడం జరిగింది. సమస్యలన్నింటినీ కూడా అధికారులు కూడా పిలిపించడం, అధికారులు కూడా చెప్పడం, అధికారులు కూడా ఆలోచించడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేము త్వరితగతిన ఏదేదైతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందో తాత్కాలిక మరమ్మతులు 90 రోజుల్లో పూర్తి చేయాలని, అవన్నిటినీ 90 రోజుల్లో కొన్ని లైట్లు, కొన్ని చిన్న పనులంతా 10 రోజులు, నెల రోజుల్లో చేయాలని కూడా అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
వాళ్ళు మంచి మనస్సుదిగా మేము తప్పకుండా చేస్తామని వాళ్ళే మీరు చెప్పిన టైం లోపలే చేస్తామని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బాలాజీ కాలనీలో ఉన్న నివాసంలో చేస్తున్న మహిళలకు కానీ, యువకులకు కానీ, పెద్దలకు కానీ, ముఖ్యంగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులకు వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ప్రతి 2 నెలలకు ఒక్కసారి వచ్చి ఇక్కడే ఈ కాలనీలో కూర్చొనేసి వాళ్ళ సమస్యలను కూడా 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారనేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే టీటీడీ బోర్డు సమావేశాల్లో కూడా టీటీడీ చైర్మన్ గారిని, ఈఓ గారిని రిక్వెస్ట్ చేసి దీనికి బాలాజీ కాలనీలో నివసిస్తున్న నివాసస్తులకు మంచి చేయాలని, మేలు చేయాలనేసి కూడా బాధ్యత తీసుకుంటారని కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని కూడా కోరి పనులు చేపిస్తారనేసి కూడా మరొకసారి తెలియజేస్తారు. స్థానికులకి ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తామని ఒక్కరు మాట్లాడండి. స్థానికులకి ప్రతి మంగళవారం దర్శనం కల్పిస్తాం. అది కూడా అదే చెప్పాం. బోర్డు వచ్చినాక చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. స్థానికులకు ప్రతి మంగళవారం దర్శన భాగ్యం, వెంకటేశ్వర స్వామి భాగ్యం కల్పించాలనేసి ఎలక్షన్కి ముందు కూడా నేను కూడా వాగ్దానం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఇంతకుముందు ఎట్లా కొనసాగుతానందో యథాస్థితిలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పించే బాధ్యత త్వరలోనే తీసుకుంటామనేసి కూడా తెలియజేస్తున్నాం. సార్, శ్రీవాణి ట్రస్ట్ పైన జరిగినటువంటి అక్రమాలపైన స్టేట్ విజిలెన్స్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనాలు వీటిపైన దానికి ఏమైనా సమాచారం మీకుంది? అది చట్టం దానిపైన అది చేసుకుపోతోంది. చాలామంది నాయకులు దానిపైన కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు చాలా ఈ కొండపై నుంచే ప్రక్షాళన చేయాలనేసి కూడా ముఖ్యమంత్రి స్వామివారి మొక్కులకు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడ ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో తిరుమలలో కానీ, తిరుపతిలో కానీ అవినీతి, అక్రమాలు, ఈ శ్రీవాణి ట్రస్టులు, ఇంకా టికెట్ల విషయాలలో కూడా కానీ చాలా చేశారు. ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసి క్రమబద్ధీకరణ చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. సరే, ఈ హాకర్ లైసెన్స్లు అదేవిధంగా వ్యాపారస్తులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే లైసెన్స్ లేని వారు పెట్టడం, లేదా లైసెన్స్ ఉన్నవారు ఎత్తించేయడం, ఇలాంటి సమస్యలు తిరుమల స్థానికులకి అనేక. ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటైన 4 రోజులు కూడా కాలేదు, ఇంకా బోర్డు కూడా ఏర్పాటు జరగడం లేదు. బోర్డు ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా ఈఓ గారు, చైర్మన్ గారి దగ్గర కూర్చొని ఈ చిరు వ్యాపారస్తులు కానీ, అంగళ్ళు కానీ ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం ఒకటి తర్వాత ఒకటి చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా. 3 నెలల్లో కొన్ని చేయాలి, నెలలో చేయాలి, 6 నెలల్లో చేయాలి, సంవత్సరంలో చేయాలి. 2 సంవత్సరాలలో అన్నీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తెలుసుకొని చేస్తాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా కూడా నెరవేరుస్తానని కూడా తెలియజేస్తాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన ఏర్పాట్లను డిప్యూటీ ఈవో గోవిందరాజన్ పర్యవేక్షించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం లభించింది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నానికి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రాన్ని సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రమేష్, ఆలయ సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారు మణికంఠస్వామి, ఏవీఎస్ఓ వై సతీష్ కుమార్, అసిస్టెంట్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందరాజు, సూపరింటెండెంట్ శేషగిరి, ఆలయ ఇన్స్పెక్టర్లు సుభాస్కర్, గణేష్ ప్రసాద్, తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు శ్రీరాములు నాయుడు, అమిలినేని మధు, డిస్కో శివ, కిషోర్, సాయి, హరేరామ్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఒక చిన్న ఫోటో. సోనా
శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలశ స్థాపన పూజలు చేసి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు గిరిజాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు 10 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనం దొంగలతో పాటు ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో నిన్న రాత్రి 10:30 గంటలకు శ్రీకాళహస్తి శివారులోని రాజీవ్ నగర్ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా వస్తున్న మహీంద్రా జైలో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 10 లక్షల రూపాయలు విలువ చేసే 17 ఎర్రచందనం దొంగలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మిడిపుండుకు చెందిన మోహన్ అరివి అనే వ్యక్తిని అరెస్టు చేశామని, ఈ ఎర్రచందనం దొంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. తలకోన బాకరాపేట అటవీ ప్రాంతంలో ఇదే విధంగా ముందస్తు సమాచారం ఉందని, అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి 2 రోజులు ఎక్కడికక్కడ ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. శ్రీకాళహస్తిలో 10 లక్షల రూపాయలు విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్న అటవీ శాఖ అధికారులను అభినందిస్తున్నానని తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ తెలియజేశారు. శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది నిన్న రాత్రి సుమారు 10:30 గంటలకి ముందస్తు సమాచారం మేరకు 2 టీంలుగా విడిపోయి పకడ్బందీగా గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహీంద్రా జైలో వాహనాన్ని, అలాగే అందులో ఉన్నటువంటి 17 ఎర్రచందనం దొంగల్ని, అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు, తమిళనాడు. ఇంకా దీంతోపాటు ఎస్కార్ట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం. ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎర్రచందనం దొంగల్ని సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపోకి తరలిస్తాము. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి, ఫెయిలింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారణలో తేలుస్తాం. అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు, అలాగే మనకి ఇంకా నియర్ బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తదుపరి విచారణ చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము ముందుస్తాం. మనకి ఇన్ఫర్మేషనే ఒక 2 రోజుల నుంచి దీని గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది, లోకేష్ గారికి. అలాగే వాళ్ళ టీం రామకృష్ణ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, వాళ్ళకి ఇంకా మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించి అది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్రాంతం వైపు వెళ్తుంది అనేది 2 sides పెట్టడం జరిగింది. అది మనకి శ్రీకాళహస్తి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి నవరత్నాలు టెంపుల్ దగ్గర, రాజీవ్ నగర్ దగ్గర అక్కడ దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ యాక్చువల్ ప్రొడ్యూస్ అనేది మనకి కేవీపురం మండలంలో కాట్రపల్లి ఫారెస్ట్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చినట్టుగా మేము అనుమానిస్తున్నాము. ఎక్కడ ఏంటి, ఎక్కడ చేశారు ఫెయిలింగ్ అనేది కూడా మేము డిటెక్ట్ చేస్తాం. వాల్యూ ఉంటుందండి, ఒక 10 lakhs వరకు ఉంటుంది. 10 లక్షలు వాహనం కూడా ఒక 5 నుంచి 10 లక్షల వాల్యూ ఉండొచ్చు. వాహనాన్ని కూడా సీజ్ చేస్తాము.
దీన్ని కాన్ఫిస్కేట్ చేసేసి తర్వాత ఆక్షన్ వేయడం జరుగుతుంది. అంటే మనకి ఈ ఫ్రింజ్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా గస్తీ నిర్వహిస్తున్నాము. మన తలకోన బాక్రాపేట ఏరియాలో కూడా ఇట్లాంటి సమాచారం ఉంది. అక్కడ కూడా సిబ్బంది బాగా టీమ్స్ లాగా ఫామ్ అయిపోయి దీని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వెహికల్ దొరికింది. దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో అరెస్ట్ ఎవరైతే ఉంటారో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము. అట్లాగే ఆ దొంగలన్నిటి కూడా రేపు ప్రవేశపెడతాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు బాక్రాపేటలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఫారెస్ట్ పర్సనల్ కానీ తర్వాత స్ట్రైక్ ఫోర్సెస్ కానీ చెక్ పోస్టుల్లో కానీ మనం వాళ్ళకి చేస్తున్నాము. ఇలా కాకుండా మనం త్వరలో ఇంకా ఎక్కువ మనము ఏఆర్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఫారెస్ట్లో కూడా కుంబింగ్ లాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. అంటే కొంతమందిని ఒక నియర్లీ ఒక 100 to 100 మెంబర్స్ని ఒక 50 మెంబర్స్ గ్రూప్ లాగా చేసేస్తే ఒక 3 or 4 టీమ్స్ని మొత్తం మన శేషాచలం ఫారెస్ట్లో లోపల ఎక్కడైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాస్పద ప్రాంతాలు ఇంటీరియర్ ఏరియాస్లో కూడా రెగ్యులర్గా వారానికి 2 times మినిమం కుంబింగ్ చేయాలని చెప్పేసి ఆ ప్రతిపాదనలు కూడా పంపిస్తున్నాం. థ్యాంక్ యూ. తిరుపతి టీటీడీ మహతే ఆడిటోరియంలో జూన్ 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకపాత్రాభినయాలు మరియు బూడిద పార్వతీ కళ్యాణం పద్య నాటకాలు ప్రదర్శిస్తామని సుబ్బరాజు నాట్యకళా పరిషత్ వ్యవస్థాపకులు కోనేటి సుబ్బరాజు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో పాత్రధారులు శాంబోలు హరినాథ్, ఓ చంద్రబాబు నాయుడు, గోపాలరావు, మునుసుబ్రహ్మణ్యం తదితరులతో కలిసి సుబ్బరాజు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఈ 2 రోజులు సాయంత్రం 7 గంటలకు ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఈ నాటకోత్సవాలకు విచ్చేయనున్నారని తెలియజేశారు. వీరితో పాటు స్థానిక బీజేపీ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు టీటీడీ రిటైర్డ్ డిప్యూటీ ఈఓ చిన్నంగారి రమణ, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, బై అండ్ సేవ్ మధు, గోల్కొండ వెంకటేశం తదితరులు అతిథులుగా హాజరు కానున్నారని తెలియజేశారు. ఎన్టీఆర్ జయంతికి జరపాల్సిన ఈ నాటకోత్సవాలను ఎన్నికలు రావడం వల్ల ఇప్పుడు జరుపుతున్నామని వివరణనిచ్చారు. ఓం నమో వెంకటేశయ్య. సుబ్బరాజు నాట్యకళా పరిషత్ తిరుపతి వారు గత 40 సంవత్సరములుగా అద్భుతమైన భారీ నాటకాలను ప్రదర్శిస్తున్న మాట వాస్తవమే, జగమెరిగిన సత్యం. 35 సంవత్సరములుగా యుగ పురుషుడు, కళాకారుల దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా దానవీర సూరకర్ణ, మాయాబజార్, లవకుశ ఇత్యాది నాటకాలతో మీ ముందు మేము ప్రదర్శిస్తూ వస్తాము. కానీ ఈ సంవత్సరం మే 28 ఎలక్షన్స్ ఉన్నందువలన ప్రదర్శించలేకపోయాము. అందుకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 29, 30 తారీఖులలో జాతీయ స్థాయి ఏకపాత్రాభినయ పోటీలు మరియు 29 సాయంత్రం 7 గంటలకు పార్వతీ కళ్యాణం పద్య నాటకం మరియు 30 సాయంత్రం 6 గంటలకు బూడిద సాంఘిక నాటిక. మనిషి నిరంతర జీవితంలో ఎంత కష్టపడినా ఎత్తుకొనిపోయేందుకు ఏమీ మిగలదు బూడిద తప్ప అనే సందేశాత్మకమైనటువంటి నాటికను ప్రదర్శిస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను వినియోగించుకొని మహతి ఆడిటోరియానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామి అవతార మహోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ఊంజల సేవ నిర్వహించారు. రాత్రి స్వామి
స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. కాగా శుక్రవారం రాత్రి స్వామివారు హనుమంత వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ సుందర రాజస్వామివారి అవతార మహోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మదురైలో ఉన్న అలగిరి పెరుమాళ్ కోయల్ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చక స్వాములు శ్రీ సుందర రాజస్వామి వారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దీనికి తగ్గట్టుగానే స్వామివారి ఉత్సవాల విగ్రహాలు పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారు చేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత సుందర రాజస్వామి వారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని జ్యేష్ఠ మాసంలో శతభిష నక్షత్రం నాడు తిరుచానూరుకు తీసుకొచ్చినందుకు ఆ రోజు నుండి ఉత్తరాభాద్ర నక్షత్రం నాటికి ముగిసేలా అవతార మహోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమేష్, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో పదవీ విరమణ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు మురళి అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పదవీ విరమణ చేసిన వారు పాఠశాలలో శ్రీ పద్మావతి కళా వేదికను 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి బహుమానంగా ఇచ్చారు. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో ఆంగ్ల ఉపాధ్యాయురాలు ఎన్ భారతి, ఉపాధ్యాయురాలు భర్త, ఏపీఎస్పీ డీసీఎల్ చీఫ్ జోనల్ మేనేజర్ హనుమంత ప్రసాద్ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పదవీ విరమణ చేపడుతున్న వారిని దుస్సాలవతో ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రాన్ని, పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ డాక్టర్ వి శేఖర్ పాల్గొన్నారు. పదవీ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పదవీ విరమణ పొందే వారందరూ ఇంతటితో తమ బాధ్యత ముగిసిందని అనుకోకుండా కళా వేదికను నిర్మించడానికి 3 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. పదవీ విరమణ చేపట్టిన వారికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నానని అన్నారు. పదవీ విరమణ పొందిన వారు తమ దైనందిన జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకున్నట్లు ఆకాంక్షించారు. అంతకుముందు డీఈఓ శేఖర్ ను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తిరుపతి జిల్లా గౌరవనీయ సభ్యులు వెంకటముని, ఉపాధ్యాయురాలు పీఈటీ పళని, జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు లీలా ప్రతాప్, గణిత ఉపాధ్యాయురాలు ప్రశాంతి, సామాజిక శాస్త్రం ఉపాధ్యాయురాలు కృష్ణవేణి, తెలుగు ఉపాధ్యాయురాలు తేజోవతి, హిమాచలం, హిందీ ఉపాధ్యాయురాలు సంపూర్ణమ్మ, ఆంగ్ల ఉపాధ్యాయురాలు మీనాకుమారి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు భవానీ, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలందరికీ నా యొక్క ఆశీస్సులు. ఈరోజు చాలా మంచి ఈరోజు చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే మేడం రిటైర్ కావడం హ్యాపీ కాదు, కానీ ఈ ఫంక్షన్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనకు రిటైర్మెంట్ డేట్లు అవన్నీ కూడా ముందుగానే నిర్దేశించబడినవన్నీ కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ రావడము చాలా సంతోషం. ఇక్కడ నేను ఈ స్కూల్లో ఇక్కడ డిఓ అయిన తర్వాత ఎక్కువగా విజిట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఈ సంవత్సరం డివిజన్ లెవెల్లో మీటింగ్ కావచ్చు, ఇట్లాంటి రిటైర్మెంట్ ఫంక్షన్లు, ఈ మీటింగ్కి ఒక మంచి రావడం చాలా హ్యాపీ. దట్టు ఇక్కడ ఈ స్కూల్కి ఈ మధ్య ఎక్కువ కాలం రావడంలో ముఖ్యంగా ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ పైన మనం స్పాట్ వాల్యుయేషన్ పెట్టుకోవడం కావచ్చు,
అదేవిధంగా కొంత ఫెసిలిటీస్ అన్నప్పుడు ఎక్కడెక్కడో కొంత వెలితి ఉంది అనే ఫీలింగ్ కనపడేది. ముఖ్యంగా నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్. అప్పటికే మీ హెచ్ఎమ్స్ చాలా స్పీడ్గా ఈ వర్క్లన్నీ కూడా చేయించి లాస్ట్ స్పాట్ వాల్యుయేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడము. అందులో ముఖ్యంగా ఈ డయాస్ కనబడడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను అనుకోలేదు సారు ఇంత పెద్ద డయాస్ కట్టించి, నేను ప్రతిసారి ఇక్కడ షామేన్ వేయాలి లేకుంటే ఆ చెట్టు కింద షామేన్ వేయాలి అని అనుకునే రోజుల్లో, అంటే లాస్ట్ స్పాట్ వాల్యుయేషన్లో కూడా అలాంటిది నిజంగా అవసరమైనటువంటిది. ఇది కంటిన్యూస్గా ఇక్కడ మనకు స్పాట్ వాల్యుయేషన్ పెట్టుకునేటువంటి మంచి ఫెసిలిటీస్ ఉన్నటువంటి సందర్భంలో విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. మనకు భారతి మేడం గారి గురించి చెప్పుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత డిఓ సార్ గారు మాట్లాడిన తర్వాత భారతి మేడం గారి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. సార్ వేరే ఫంక్షన్స్ ఉన్నాయి. విద్యానూర్ స్కూల్ 2012 జాయిన్ అయినాను. తర్వాత అక్కడి నుంచి ఒక 12 years ఇక్కడ వర్క్ చేసి ఈరోజు రిటైర్ అవ్వడం నాకు చాలా బాధగా ఉంది. చాలా మంచి మంచి స్టాఫ్ మెంబర్స్, ఎక్సలెంట్ ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ కూడా ఎంతో అభిమానంగా నాతో చాలా బాగా ఉన్నారు. ఈరోజు వెళ్ళిపోవడం నాకు చాలా దిగులుగా ఉంది. కానీ రిటైర్మెంట్ అనేది తప్పనిసరి కాబట్టి ఇంకా రిటైర్ అవుతున్నాను. సో స్కూల్కి ఈరోజు నేను స్టేజ్ ఒకటి కట్టించి ప్రజెంట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతు సర్పదోష నివారణ పూజలను గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం శాసన సభ్యులు ధూళిపాల నరేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి జరిపించుకున్నారు. కొత్తగా శాసన సభ్యుడిగా గెలిచిన నరేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి వచ్చారు. వీరికి దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు జరిపించుకోవాలని కోరగా పిఆర్డి రవి వారికి ప్రత్యేకంగా సహస్ర లింగేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రభాకర్ శర్మ రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించారు. వారికి స్వామి అమ్మవార్ల ఆలయం వద్ద అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత మృత్యుంజయ ఆలయం వద్ద వారికి వేద పండితులు అర్ధగిరి స్వామి ప్రభాకర్ శర్మలు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. ఏర్పాట్లను పిఆర్డిఓ రవి పర్యవేక్షించారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు రాజకీయ నాయకులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరిరాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, సినీ నటి హేమ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
నువ్వు మేడం మేడం లాగుతా తీసుకొచ్చావు నువ్వు. దర్శనం చాలా బాగా జరిగిందండి. హ్యాపీ. చాలాసేపు గుళ్ళో కూర్చుని వచ్చాను. చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇది నా పుట్టిల్లని మీకు అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా జరిగింది. థ్యాంక్ యూ. మీకే తెలియాలి, మీరే వేస్తున్నారుగా న్యూస్. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ఇల్లు లేని పేదలకు కేటాయించిన టిడ్కో గృహాలను సైతం ఇక్కడి ఘనులు విక్రయించారంటే దాన్ని బట్టి అవినీతి అక్రమాలు ఎంతగా జరిగాయన్నది స్పష్టమవుతోంది. శ్రీకాళహస్తి పురపాలక పరిధిలో 2019లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు 6015 టిడ్కో ఇల్లు మంజూరు చేశారు. వీటిలో 1632 ఇళ్లు అప్పుడే రద్దు చేశారు. మిగిలిన 4064 గృహాలలో కేటగిరీ 1కి సంబంధించి 300 SFA, 3216 గృహాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళ కేటగిరీ 2కు సంబంధించి 365 SFA, 304, కేటగిరీ 3 430 SFAకు సంబంధించి 544 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. 2019లో ఇల్లు ఇస్తారని భావించినా ఇవ్వలేకపోయారు. ఇంతలో కరోనా వచ్చింది. దీంతో చాలా మంది చనిపోయారు. లబ్ధిదారులు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు వద్దనుకోవడం, దరఖాస్తుదారుల ఆచూకీ లేకపోవడం తదితర కారణాలతో దాదాపు 279 ఇళ్లు మిగిలిపోయాయి. ఇవన్నీ కేటగిరీ 1కి సంబంధించినవి కావడంతో ఈ ఇళ్లపై అక్రమార్కులు కన్నేశారు. వీటిని దక్కించుకోవాలనే పన్నాగంతో నాటి ఎమ్మెల్యే అనుచరులు కొందరు వీటిని విక్రయించి జేబులు నింపేసుకున్నారు. పలువురు లబ్ధిదారులు వీరి వద్ద ఇల్లు కొనుగోలు చేసి ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు సమయంలో మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందని చెప్పి విక్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం, మున్సిపల్ కమిషనర్ వీరితో చేతులు కలపడంతో మృతులు, ఆచూకీ లేని వారి పేర్లను తొలగించి వైకాపా నేతలకు అనుకూలమైన వారి పేర్లు ఎక్కించుకుని మోసాలకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ఒక్కో ఇల్లు 2.50 లక్షల నుంచి 3 లక్షల వరకు విక్రయించి 5 కోట్లకు పైగా వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలనా బాధ్యతలకు కొత్త ఈవోను తీసుకొస్తారా లేక పాత వారికే అవకాశం కల్పిస్తారా అనేది పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. జూన్ 30న ఇక్కడ పనిచేస్తున్న ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాలకులు కొత్త వారిని నియమిస్తారా లేక పరిపాలన సర్దుబాట్లు అయ్యే వరకు వేచి ట్రైనీ IAS అధికారిని తెచ్చి ఇక్కడ పరిపాలనను గాడిలో పెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే జూలై 1 నుంచి శ్రీకాళహస్తీశ్వరుని పరిపాలనా బాధ్యతను కొత్త ఈవోను నియమించే వరకు తిరుపతిలోని దేవాదాయ శాఖకు చెందిన RJC KVN మూర్తికి అప్పగించనున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ గతంలో పనిచేసిన ఈవో సాగర్ బాబు ప్రయత్నిస్తున్నట్లు ఆలయంలో చర్చించుకుంటున్నారు. పదవి కొత్త కానీ పరిపాలన కొత్త కాదు. శ్రీకాళహస్తి శాసన సభ్యుడిగా గెలిచిన తెలుగుదేశం నాయకుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కొత్త కానీ ఆయనకు శ్రీకాళహస్తిలోని అడుగడుగు తెలుసు. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తారో తెలుసు. ఎక్కడ ఎవరు అధికారాన్ని ఉపయోగించుకుని లాభపడుతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారో కూడా బాగా తెలుసు. కాబట్టి ఆయన పరిపాలనలో తనదైన మార్కు ప్రదర్శించుకునేటకు తండ్రి కన్నా మంచి పాలన ఇస్తున్న తనయుడు అనే పేరు తెచ్చుకోవాలనే దిశగా అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రజల కోరుకునే పాలన అందించాలంటే 2 సామాజిక వర్గాలకు పాలనా బాధ్యతలు ఇవ్వరాదని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో తన తండ్రి ఆశయం మేరకు ఇక్కడకు ట్రైనీ IAS అధికారిని తెస్తారని స్థానికులు భావిస్తున్నారు. శారదాపీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి. శుక్రవారం ఉదయం విశాఖ శారదాపీఠం ఆక్రమణలను స్వామీజీలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారని ఆరోపించారు. విశాఖ శారదాపీఠంలో ఒక్కరికి కూడా అన్నం పెట్టడం లేదని, పూజలు చేయడం లేదని చెప్పారు. 4 అంతస్తులకు అనుమతిస్తే 6 అంతస్తులు కట్టారని విమర్శించారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. 5,000 చదరపు గజాలకు అనుమతినిస్తే 10,000 గజాల్లో అక్రమ కట్టడాలు కట్టారని తెలిపారు. దీనిపై టీటీడీ అధికారులను సంప్రదిస్తే స్పందించడం లేదన్నారు. తిరుమల క్షేత్రం అంటేనే ఎంతో భక్తి భావన,
అలాంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో విశాఖ శారదా పీఠాధిపతి అని చెప్పుకొని ఇక్కడ అక్రమ కట్టడాలతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా పేపర్స్ సార్ ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కేసి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ పక్కనే ఉండేటటువంటి వాగు, ఆ వాగుని దాదాపుగా ఒక 60 అడుగులు కప్పేసి అటుపక్క ఇటుపక్క ఉండేటటువంటి చెట్లు కూడా పరమ పవిత్రంగా పూజించేటటువంటి తిరుమల కొండపైన ప్రతి వృక్షము కూడా ఒక మహర్షిగా భావిస్తాం. అలాంటి వృక్షాలు దాదాపుగా వందలాది వృక్షాలన్నీ కూడా నేలని కూల్చేసి ఆ వాగుని కప్పేసి ఇటుపక్క అక్రమ కట్టడాన్ని పెంచి నిబంధనలకి కేవలంగా 4 అంతస్తుల వరకు మాత్రమే నిర్మాణం చేసుకోమని అవకాశం ఇస్తే అటువంటిది 6 ఫ్లోర్ల వరకు కూడా ఆయన అటుపక్క ఇటుపక్క నిబంధనల్ని అతిక్రమించడమే కాకుండా అలాగే ఈ 3 పక్కల కూడా 3.5 మీటర్లు సేఫ్టీ, ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఫైర్ ఇంజిన్ కానీ ఏదైనా చక్కగా వెళ్ళడానికి కూడా కనీసం ఒక అడుగు చోటు కూడా లేకుండా పూర్తిగా ఆయన చేతుల్లో అధికారం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించి చాలా అన్యాయంగా ఈ కట్టడాన్ని చేశారు. ఎంత దారుణం అంటే కనీస ఏవైనా తుఫాన్లు వచ్చేటప్పుడు, వరదలు వచ్చేటప్పుడు విశాలంగా 80 అడుగులు దూరంగా ఉండే వాగుని 20 అడుగులు కుదించేశారు. రేపు వరద కానీ ఏవైనా తుఫాన్ల సమయంలో నీరు ప్రవహిస్తే ఆ వాగులో ఉండే గ్రావెల్ మొత్తం కొట్టుకుపోవడమే కాకుండా లోనకి గుచ్చేసి మొత్తం బిల్డింగే డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉంది, కూలిపోయే ప్రమాదం ఉన్నది. ఇప్పటికే మీ అందరూ మీడియా ముఖంగా చూశారు, ఒక భీము పూర్తిగా కిందకి వంగిపోతూ ఉన్నది. అంటే నిబంధనలకు విరుద్ధంగా చాలా బరువు వేయడం వలన అప్పుడే భీము కిందకి అది వంగింది. అంటే భవిష్యత్తులో కొద్ది నెలల్లో కొద్ది రోజుల్లో ఏదైనా ప్రమాదం జరగవచ్చు. రేపు మరి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజు ఇక్కడ ఉండే భక్తులకు ఏదైనా కష్టం వచ్చి చనిపోతే ఎవరి బాధ్యత? విశాఖ శారదాపీఠాధిపతి వహిస్తాడా, లేకపోతే టీటీడీ వాళ్ళు వహిస్తారా? ఈ మచ్చ అనేది వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది కదా. తిరుమల క్షేత్రంలో ఈ ఘోరం జరిగిందంటే అది వెంకటేశ్వర స్వామికి అపకీర్తిగా మారిపోతుంది కదా. అలాంటి అపకీర్తిని తెచ్చిపెట్టేటటువంటి ఈ శారదాపీఠం అక్రమార్గంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ అంతస్తుల్ని ఎందుకు మీరు కోల్చడం లేదు? ఎందుకు మీనమేఘాలు మీరు లెక్కిస్తూ ఉన్నారు? ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? మీరే చెప్పారు కదా, విశాఖ శారదాపీఠం దాదాపుగా వారికి ఇగోండి విశాఖ శారదాపీఠానికి 5,000 SFT స్థలం ఇస్తే ఆయన 2,150 SFTని దురాక్రమణ చేశారని టీటీడీ వాళ్ళే చెప్పారు. మరి మీరే చెబితే మీరే ఎందుకు అమలు చేయడం లేదు? కాబట్టి ఇటువంటి నిబంధనల విరుద్ధంగా చేసేటటువంటి కార్యక్రమాల్లో మీరు ఎలా సర్టిఫై చేస్తున్నారు? ఇదంతా బాగుందని ఫైర్ సర్టిఫికేట్లు మీరు అలాగ ఇస్తున్నారు అంటే భక్తుల భద్రత మీకు అక్కర్లేదా? వెంకటేశ్వర స్వామికి సేవకులు కదా మీ అందరూ కూడా. మీరు జీతాలు తీసుకుంది వెంకటేశ్వర స్వామికి భక్తులకి సేవకే కదా మీరు ఉన్నారు. రేపు జరగకూడదు జరిగితే ఎంత ప్రమాదం అది ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇది వెంకటేశ్వర స్వామి మాకు ఆయన పంపించాడేమో అనుకుంటున్నాం మేము. వెంకటేశ్వర స్వామి పవిత్రత, వెంకటేశ్వర స్వామి తాలూకా గౌరవ మర్యాదలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు భగ్నం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. దానికి ఎవరైనా కూడా శిక్షార్హులే. విశాఖ శారదాపీఠం కూడా శిక్షార్హమే. తక్షణమే ఈవో ఎందుకు స్పందించడం లేదు? కొత్తగా ఈవో గారు వచ్చారు, శ్యామలరావు గారు. నేను ఆయన వచ్చిన వెంటనే ఆ అన్నదానాన్ని క్యూ కాంప్లెక్స్ అన్ని చూశారు, చాలా సంతోషించాం. మేము అన్నప్రసాదం తిన్నా బాగానే ఉంది. కానీ మీరు ఇన్ని పనులు చేసే మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న మీరు ఈ అక్రమ కట్టాన్ని ఎందుకు మీరు కోల్చడంలే? నిబంధనల విరుద్ధంగా ఉన్నదని మీరే చెప్తున్నారు కదా. మరి కాబట్టి తక్షణమే భక్తుల సౌకర్యం కోసం వెంకటేశ్వర స్వామికి ఎటువంటి అపకీర్తి రాకూడదు, ఆయనకి ఏ మచ్చ రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో స్వామిగానే ఉండాలి. ఆయన తాలూకా కీర్తి ప్రతిష్టలు దేశాలు వ్యాప్తించాలి తప్ప ఎక్కడా కూడా చెడ్డ పేరు అనేది రాకుండా ఉండాలని ఇక్కడ ఉండే అధికారులు కోరుకుంటే తక్షణమే ఈ అక్రమ కట్టాలు కోల్చండి. మీరు కోల్చకపోతే హిందూ సమాజం యావత్తు కూడా మేము అనేక రకాలుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోసం, మా దైవం కోసం, మా స్వామి కోసం మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని మేము మరీ తెలియజేసుకుంటూ తక్షణమే వెంకటేశ్వర స్వామి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో ఇక్కడికి రావాలి. ఇక్కడ మేము ఉంటున్నాం, మాకు సమాధానం చెప్పాలి. ఈవో గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేటువంటి స్టాఫ్ కూడా స్పందించడం లేదు. ఎందుకు మీరు స్పందించడం లేదు? భక్తులు సౌకర్యం కోసం మేము ఎన్ని ఫోన్లు చేసినా మాట్లాడడం లేదు, వస్తామంటున్నారు, తప్పించుకుంటున్నారు. ఇది చాలా అపచారం, ఇది విరుద్ధం కూడా. తక్షణమే స్వామికి న్యాయం జరగాలని మేము కోరుతున్నాం. ఈ విశాఖ శారదా పీఠాధిపతి చెప్పుకున్నటువంటి ఏదైతే కోర్టులో ఉన్నదని చెప్తున్నాడో, సరే కోర్టులో ఉన్నదాన్ని పక్కన పెట్టండి, పాత బిల్డింగ్ ఉంది, పాత బిల్డింగ్ కూడా చుట్టూ సేఫ్టీ మెజర్స్ లేవు, నిబంధనల విరుద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులకి అనుమతి ఇస్తే పాత బిల్డింగ్ కూడా ఆయన 6 అంతస్తులు కట్టాడు. ఇది నిబంధన విరుద్ధం కాదా? మరి ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? కనీసం అన్నం పెడుతున్నాడు ఎవరికైనా? కనీసం ఎవరికైనా ఒక పూజ చేస్తున్నారా? దేనికి ఇచ్చారండి? పీఠాలు మఠాలు ఒక పూజ చేయమని, యజ్ఞాలు చేయమని, భక్తులకి ఆదరించమని ఇచ్చారు. కనీసం పిడికిడి అన్నం ఎవరికి పెట్టడం లేదు విశాఖ శారదా పీఠం. ఒక సామాన్యమైన భక్తుడికి కూడా రేట్లు గదులు రేట్లు చెప్పి పెళ్లిళ్ళు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు. వ్యాపార కేంద్రంగా, వ్యాపార పీఠాలుగా పెట్టుకొని నడుపుతున్నారు తప్ప ఒక సామాన్యమైన భక్తుడిని కూడా అగ్ని చేర్చుకునే పరిస్థితి ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఎందుకు ఈ చోటు, ఎందుకు ఈ భవనం ఇవ్వాలి? వెంకటేశ్వర స్వామి భక్తులకి సేవ చేయు, వెంకటేశ్వర స్వామిని మాయ చేస్తారు. రేపు ఏదైనా జరిగితే ఆ మచ్చ వెంకటేశ్వర స్వామి మీద పడిపోతుంది. ఇక్కడ ఏమైనా తుఫాన్లు వచ్చి వరదలు వస్తే ఆ గదుల్లోకి నీరు వెళ్ళిపోయి ఎవరైనా చనిపోతే అది ఆ మచ్చ కూడా వెంకటేశ్వర స్వామి భరించాలి. ఇంతగా చేస్తున్న మీకు ఎందుకు క్షమించాలి? ఎందుకు క్షమిస్తున్నారు అధికారులు? కాబట్టి తక్షణమే ఇది కోర్చాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మరి దీనిపైన కోర్చకపోతే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, నరేంద్ర మోదీ గారు బాగుండాలి, కూటమి ప్రభుత్వం చక్కగా ఉండాలి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రక్షాళన చేస్తున్నాను అన్నారో దాన్ని దయచేసి నిలబెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి యంత్రాంగం దయచేసి పాత ప్రభుత్వం ఉందనుకోకండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, అధికారులు స్పందించాలి. పాత ప్రభుత్వం లాగా మేము ఇష్టానుసారం చేస్తామంటే మీ ఆటలు సాగవు చెప్తున్నాం. మేము ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇప్పుడు పెడతాం. ఇక్కడ జరిగే ప్రతి పిన్ టు పిన్ మీద ముఖ్యమంత్రి గారు మేము కలుస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెడుతున్నాం, బీజేపీ పెద్దలకు కూడా పెడుతున్నాం. తక్షణమే డిపార్ట్మెంటు మీనమేషాలు లెక్కించకుండా త్వరగా వచ్చి ఈ అక్రమ కడ్డాన్ని తొలగించాలని, ఒకవేళ కోర్టులో ఉంటే పాత కడ్డానైనా తొలగించండి. పాత కడ్డానికి కూడా ఏ నిబంధనలు లేవు, పాత బిల్డింగ్కి కూడా ఏ నామ్స్ కూడా లేవు, అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి, ఉల్లంఘనలతో ఉన్నాయి. దాన్ని తొలగించండి. ఇక్కడ పీఠం ఉండేటువంటి తొలగించడానికి ఇబ్బంది ఉండ అంటారా? రేపు భక్తులకు ఏ అసౌకర్యం జరిగినా అది మాయన మచ్చగా పడిపోతుంది. వెంకటేశ్వర స్వామికి మాయన మచ్చ వస్తే మేము మా ప్రాణాలు త్యాగం చేస్తాం తప్ప స్వామికి ఎట్టి పరిస్థితుల్లో ఆయన పవిత్రత భంగం కలగనేమో. దానికోసం మేము పోరాడుతున్నాం, వెంకటేశ్వర స్వామి కోసం మేము మాట్లాడుతున్నాం. వెంకటేశ్వర స్వామి కీర్తి ప్రతిష్టలు పెరగాలని మేము కోరుకుంటున్నాం తప్ప నిబంధనల విరుద్ధంగా జరిగేటటువంటి ఈ కట్టడాలు తొలగించకపోతే రేపు వరదలు వచ్చేటప్పుడు బిల్డింగ్ కూలిపోతుంది. మొత్తం వాకి కప్పేసరి మీద ప్రత్యక్షంగా మీడియా మిత్రులు అందరూ చూశారు. రేపు జరిగే ప్రమాదానికి ఎవరు బాధ్యులు? ఏదైనా జరిగితే ఎంతటి తీరని అది లోటు పూర్తి చేయని లోటు అయిపోతుంది. కాబట్టి స్పందించి ఈ అక్రమ కట్టాలు తొలగించాలని మరీ మేము డిమాండ్ చేస్తున్నామండి. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. తప్పనిసరిగా అండి. ఇప్పుడు ఈవో గారితో మాట్లాడాం, ఆయన వస్తామన్నారు, చూస్తాం ఎంతవరకు వస్తారు అనేది. సీసీ గారితో మాట్లాడాం, తొందరగా చెప్పి మేము వస్తామని అన్నారు, ఇక్కడ ఉంటాం మేము. వారు స్పందించకపోతే తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి కలుస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు దృష్టిలో పెట్టి ఈ విషయాన్ని ఎక్కడితో మేము విడిచిపెట్టమని. ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది చాలా మీరు చూశారు, భీమ్ కూడా ఎప్పుడే ఉంగిపోయింది. ఎందుకు? బరువు పెరిగిపోయింది. ఒక గాడి మీద 100 కేజీలు వేసామనుకోండి మోస్తుంది, మరొక 100 కేజీలు వేస్తే అలాగే ఇప్పుడు ఈ పరిస్థితి అయిపోయింది. వాగులో కట్టేసి వాగుని కప్పి పెంచారు. వాగులో ఎప్పుడు ప్రొటెక్షన్ ఉంటుందండి, గ్రావెల్ గట్టిగా ఉండదు. నగరి ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం నగరి ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ నగరి ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. దీంతో పాటు ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణను పక్కాగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు. ఇందుకు గాను క్షేత్రస్థాయిలో గల ఏఎన్ఎంలు గర్భిణీల ఆరోగ్య పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరచుకుని వారికి అవసరమైన పూర్తి వైద్య సేవలు సకాలంలో అందించాలన్నారు. మాతా శిశు సంరక్షణలో భాగంగా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల కింద పేదవారికి చేయవలసిన రక్త పరీక్షలు చేసేందుకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలన్నారు. చంటి పిల్లలకు అవసరమైన మందులను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలన్నారు. బ్లడ్ స్టోరేజీ సెంటర్ను త్వరితగతిన బ్లడ్ బ్యాంకుగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని డీసీహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్
ప్రాంతీయ ఆసుపత్రిలోని గైనిక్, క్యాజువాలిటీ, ఐసీయూ, మెడికల్ వార్డ్, లేబర్ వార్డ్, జనరల్ సర్జరీ వార్డ్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, సిజేరియన్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ వార్డులను పరిశీలించారు. ఈ పర్యటనలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్ఎంఓ డాక్టర్ కార్తికేయన్, డాక్టర్లు, ల్యాబ్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. Blood storage center. Blood storage center. Yes. Blood bank is also sanctioned, but not in. So blood అంటే ఎలా వస్తుంది? డొనేషన్ ద్వారా వస్తుంది. Yes. blood bank వచ్చి బ్లడ్ క్యాంప్ పెడతాం సార్. అక్కడ డొనేట్ చేస్తారు. అది తీసుకెళ్లి వాళ్ళు స్క్రీన్ చేసి మళ్ళీ మాకు పంపిస్తారు. ప్రతి నెల అయినా ఇవ్వడం. 20-30 అట్లా ఉంటాయి. పేషెంట్స్కి చెప్తాం బయట మన తప్ప పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం తీసుకువస్తానని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో శుక్రవారం మొట్టమొదటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో ఆర్టీసీ డిపోను ప్రారంభించి పలమనేరులో 1979 నుండి ఉన్న ఆర్టీసీ డిపోను నిర్వీర్యం చేశారని, ఇక్కడున్న దూర ప్రాంతాలకు వెళ్లే మంచి కండిషన్ బస్సులను పొంగనూరుకు తరలించారని, కుప్పంలో ఉన్న పల్లె వెలుగు బస్సులను పలమనేరు డిపోకు ఇచ్చారని, పలమనేరు పట్టణానికి జాతీయ రహదారి ఉండడంతో కర్ణాటక రాష్ట్రం నుండి తిరుమల, పలమనేరు మీదుగానే వెళ్తూ ఉంటారని, పలమనేరు నియోజకవర్గంలో చాలామంది కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. పలమనేరు డిపో నుండి బెంగళూరు, తిరుపతికి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులు ఉండేవని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బస్సులను పొంగనూరుకు తరలించడంతో పలమనేరు ఆర్టీసీ డిపో నిర్వీర్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మళ్లీ పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం తీసుకువస్తానని అమరనాథ్ రెడ్డి తెలిపారు. 2-3 విషయాలు ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలు అనగానే రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మొన్న సాక్షిలో కావచ్చు 2-3 వార్తలు రావడం చూశాను. నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు, చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పొలంనేరులో పాత డిపో మంది, 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. అయితే దురదృష్టం గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగనూరు డిపోకి తీసుకెళ్లడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పలమనేరు డిపోకి తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలా. నేను ఆ సందర్భంలో ఒకసారి 2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసేది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అటు కర్ణాటక, తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ, అటు నేషనల్ హైవే కావచ్చు, అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య రాబోతూ ఉంది. అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం. ఎక్కువ అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి డిపోను
గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు శాసనసభ్యుడిగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం, ఆ రోజు దాదాపు 84 సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచినే ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి 20 సర్వీసులు పుంగనూరుకు తీసుకెళ్లారు. కుప్పం నుంచి 13 సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా కూడా ఈ డిపోని ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమనేరుకు తీసుకొచ్చారో ఆ పలమనేరులో ఉండేటువంటి 13 బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అంటే పలమనేరు నుంచి పుంగనూరుకి తీసుకెళ్లిపోయారు, కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు. అంటే రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు 84 సర్వీసులు ఉండేదాన్ని 47 సర్వీసులకు దిగదార్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక పేరెన్నిక గన్నటువంటి డిపో. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో పలమనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది. ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం, పలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నా, ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి. కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినట్టు పలమనేరు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని, ఎప్పటి నుంచే ఉన్నటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికాముఖంగా. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులతో కలిసి రైతులపై కేసులు పెట్టించి వేధించిన సోమల మండలం డిప్యూటీ తహసీల్దార్లు శ్యాంప్రసాద్ రెడ్డి, మధురెడ్డిని, డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షులు పద్మనాభం నాయుడు డిమాండ్ చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమల మండలంలోని రైతులకు 1B అడంగల్ను బ్లాక్ చేసి బ్యాంకు లోన్లు రానివ్వకుండా, రెన్యువల్ కానివ్వకుండా అధికారులు అక్రమానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. సోమల మండల డిప్యూటీ తహసీల్దార్లపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. సిపిఐ నాయకులు నాగరాజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ అటవీ అధికారులు గత 5 సంవత్సరాల్లో విపరీతమైన దోపిడీ గవర్నమెంట్ డబ్బులు దోచేస్తున్నారు. ఎన్ని రకాలుగా అంటే అడవుల్లో భూములు 100ల కొద్ది ఎకరాలు అమ్మేసినారు. తర్వాత స్ట్రెంచెస్ అంటే గాళ్లు తీసి దాని బిల్లులు తీయకుండానే బిల్లులు చాలా కొన్ని లక్షలు కోట్ల వరకు తీసేస్తుంటారు. మూడోది చెట్లు నాటినట్లుగా రికార్డ్ చేసి ఆ డబ్బులు తినేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే చైతన్య కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి అని ఇద్దరు. బాలకృష్ణారెడ్డి రేంజర్ ఇన్ఛార్జి, జిల్లాకంతా ఇన్ఛార్జి, అన్నిటికీ మదనపల్లి, పుంగనూరు, చిత్తూరు అన్నిటికీ ఒకటే. ఏదే సీనియర్లు పెట్టి జూనియర్ని వేసుకున్నారు. చైతన్య కుమార్ రెడ్డి అని అయితే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాడు, ఒక పార్టీ తరఫున ఇన్వాల్వ్ అవుతాడు. అట్లా ఈ అవకతవకలన్నీ బయటికి తీసి మన కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా సమర్పిస్తూ ఉన్నాము. వాళ్ళంతా ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేయాలనేది ఒక కారణం. తర్వాత నర్సరీల్లో ఒకే చెట్టు లేదు చూడండి మీరు. నర్సరీల్లో కొన్ని లక్షలు కోట్లు తినేస్తున్నారు. నర్సరీల్లో చెట్లు పెంచినట్టు, అవి ఇచ్చినట్టు, దాన్నంతా ఇదంతా కూడా రికార్డు వాళ్ళు బయట పెట్టాలా, మనకు ప్రెస్కు ఇవ్వాలా. మనకు మెయిన్ అది సింపుల్గా 5 పాయింట్లు. వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అటవీ భూములు అమ్ముకున్నారు. అటవీ ఫలసాయాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. ఎవరు? రెవెన్యూ అధికారులు కలుసుకొని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో అటవీ ఫలసాయాన్ని అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేసినాం, మొన్న నిలిపినాం. మేము మొన్న మామిడికాయలు, కుక్కుడికాయలు ఇవన్నీ కూడా మేము రైతు సంఘం తరఫున స్టాప్ చేసి ఉన్నాము.
ఇప్పుడు ప్రజెంట్గా కూడా మీరు అడిగితే కూడా డిఎఫ్ఓని నిలుపున్నామని చెప్తాడు ప్రజెంట్గా. ఇన్ని రోజులు ఈ 5 ఏళ్ళు వదిలేసినారు, పూర్తిగా వదిలేసినారు. అది అటవీ శాఖకు సంబంధించి మా సబ్జెక్టు. వాళ్ళ మీద కలెక్టర్ గారు, అటవీ శాఖ మంత్రి గారు చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళపైన ఎంక్వైరీ చేయాలనేది మా డిమాండ్. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. సోమల మండలము చాలా అడవులతో కూడిన ప్రాంతం. సోమల, చౌడేపల్లి మండలం అడవులు. అక్కడ తహసీల్దార్ కేడర్లో లేని డిప్యూటీ తహసీల్దార్ కంటే చిన్న కేడర్లో ఉండే అతన్ని తహసీల్దార్గా వేసుకొని సోమల మండలానికి ఈ 5 ఏళ్ళు విపరీతమైన అరాచకాలు చేసినారు. రైతులు 100 ఏళ్లుగా అనుభవించే భూములు, 100 ఏళ్లుగా అనుభవించే భూములు కూడా వాళ్ళు అటవీ వాళ్ళతో చేరుకొని మీకు లేదు, ఇది రెవెన్యూనే కాదు, ఇది ఈ నంబర్స్ రెవెన్యూనే కాదు అనేది రైతుల్ని ఇబ్బంది పెట్టి 10-1 ఆర్డర్లలో బ్లాక్ చేసేసినారు. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి అని, మధురెడ్డి అని ఇద్దరు వాళ్ళు డిప్యూటీ తహసీల్దార్ కేడర్కు అదే అనర్హత లేకుంటే కూడా వాళ్ళని ప్రమోట్ చేసినారు. కాబట్టి దాన్ని ఖండిస్తా ఉన్నాం. మేము ఖండించి మేము అడిగితే కూడా ఏమంటే లేదు, మాకు పైనుంచి ప్రెజరు, ఒక పార్టీ వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమయ్యా మేము బ్యాంకు లోన్లు మేము రెన్యువల్ చేయాలా, బ్యాంక్ లోన్లు తీసుకోవాలంటే నువ్వు 10-1 అడంగులు నువ్వు ఎట్లా స్టాప్ చేస్తావు కంప్యూటర్లో? అతను అట్లా మళ్ళా ఈ గాళ్ళు కొట్టేదానికి కూడా ఫారెస్ట్ వాళ్ళతో కూడా హెల్ప్ వీళ్ళు ఈ నంబర్లే మావి కాదనేది. ఇది మా రెవెన్యూ రికార్డు లేకుండా ఎట్లా కరెంట్ ఇచ్చినాము, బావులు దోవుకున్నాము, బోర్లు వేసుకున్నాము, ఎట్లా అవుతుంది? మీరు అంతా పర్మిషన్లు ఇస్తేనే కదా అవుతుంది. కాబట్టి అతను చేసిన అరాచకాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎవరు? శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆ మధురెడ్డి అనేవాళ్ళు. వాళ్ళని కూడా సస్పెండ్ చేసి కలెక్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా అర్జీ ఇస్తా ఉన్నాం. వాళ్ళని కూడా సస్పెండ్ చేసి వాళ్ళ అరాచకాలంతా కూడా బయటికి తేవాల్సిందిగా, రైతులు కావాలంటే ఎవిడెన్స్ ఇస్తాను. అది మేము 10-1 నాకే 10-1 రాలేదు, ఇవ్వలేదు, బ్లాక్ చేసినారు. అంటే చట్టము రాజ్యాంగాన్ని పూర్తిగా ఏది పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని నడిపినారు. ఇప్పుడు ఒక రైతుకు పాస్బుక్ ఉండే దానిపైన అడంగులు 10-1 ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు? రాదు. అడిగితే అంతే ఇచ్చేలేపో, దౌర్జన్యము. ఏమంటే మాకు ఒక పార్టీ సపోర్ట్ ఉంది, పేర్లంతా నేను చెప్పదలుచుకోలేదు. కాబట్టి ఈ 2 అరాచకాలు నేను దీనిపైన ఫైట్ చేస్తాను, నిరాహార దీక్ష కూడా చేస్తాను, ధర్నాలు చేస్తాను మా సంఘం తరఫున. ఏ విధంగా కావాలన్నా మేము ఎదుర్కొని వాళ్ళని సస్పెండ్ చేసేదాకా ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా కూడా పోనీ అక్కడ కూడా పోయి ధర్నాలు చేస్తాము. వాళ్ళు చేస్తుండే అరాచకాలు వీళ్ళు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే కూడా వాళ్ళని వదిలే క్వశ్చనే లేదు. అది ఇప్పుడు సింపుల్గా ఈ 2 సబ్జెక్టులు, ఒకటి అటవీ వాళ్ళు వీటికంతా సమాధానం చెప్పాలా, రెవెన్యూ వాడు కూడా వీటికంతా సమాధానం చెప్పాలా. మా హక్కులు ఎందుకు కాలు రాసినాం? 5 ఏళ్ళు మా హక్కులు కాలు రాస్తే మేము జైల్లో ఉండేట్టే కదా. రెండోది ఏమంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పుడు కేసులు, ఊరికేనే ఆడిపోయినారు ఈడపోయినారని తప్పుడు కేసులు. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుమారు 20 మంది రైతుల పైన కేసులు బనాయించున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఉన్నాను దాంట్లో. నేను ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాను చెప్పాలంటే. వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తేల్చుకొని నీ భూమి నా భూమి అని తెలుసుకోవాలి. కానీ నువ్వు ఊరికనే ఎవరో పెద్ద మనిషి చెప్పేసినట్టు తప్పుడు కేసు పెట్టేస్తే అప్పుడు మా కుటుంబము మా బిడ్డలు మర్యాదగా బతకాలనా లేదా? వీడైనా బతకాల్సింది అటవీ శాఖ. వీడు అటవీ శాఖ ఇతను అటవీ శాఖ సైతన్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పెద్ద టెర్రర్ అంట ఆయన. లేపేస్తాడంట మొత్తం రైతులనే. మొత్తం రైతులే లేదు ఇంకా, మొత్తం వెళ్తే రాజ్యం. మేమే లంచాలు 3 లక్షలు 4 లక్షలు లంచాలు ఒక జీతాలు 2 లక్షలు 3 లక్షలు ఎవడబ్బ సొమ్మండి. జయచంద్ర కుమార్ రెడ్డి నీ కథ, బాలకృష్ణ రెడ్డి మీ కథ అంతా కూడా మేము చూస్తాం. చూడండి మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కూడా. ఈ అధికారుల పైన జిల్లా కలెక్టర్ గారు, కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు పరిశీలించి వెంటనే వాళ్ళపైన దర్యాప్తు చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పాలమనేరు ప్రాంతంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రైతుల యొక్క ఏనుగులది దాడులు ఎక్కువ విపరీతం అయిపోతుంది. కానీ ఏనుగులకు సంబంధించినటువంటి దాడి వల్ల చిన్న రైతులు మొత్తం కొంచెం టోటల్గా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. వాళ్ళ పంటలు పోతా ఉంది. వాళ్ళ పాపం రోడ్డు వాళ్ళు చేసిన డబ్బులంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించిన అధికారులు ఊరికే సోలార్ సంబంధించినటువంటి పెన్షన్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు వేయడం లేదు. ఆ పెన్షన్ ఉండే దానిలో కొంతవరకన్నా పంటలు మిగిలేదు. కానీ ఈ ఏడుగులు సంబంధించినటువంటి దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఇంతవరకు ఆ సంబంధించిన అధికారులు పట్టించుకోకపోగా రైతులు అనాథలైపోతున్నారు. వాళ్ళ వాళ్ళు పండిన పంటంతా కూడా నాశనమై వాళ్ళు అప్పులు పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ ఏనుగుల దాడిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ అటవీ శాఖ అధికారుల పైన మాత్రం తప్పనిసరిగా
వాళ్ళు టోటల్గా ఫెన్సింగ్ వేసినట్టు చెట్లు నాటినట్టు, ఎందుకంటే తెలియదు కదా, ఎండకు చెట్లు చచ్చిపోయిందని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి అవతాకులు జరుగుతున్నటువంటి వాళ్ళని, అధికారుల్ని ప్రభుత్వం వదలకూడదు. కాబట్టి దానిపైన దర్యాప్తు చేసి చక్రంగా ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, అవతాలు చేస్తున్నారో, అవినీతికి పాల్పడుతున్నారో, రైతుల పైన ఉద్దేశపూర్వకంగా కేసులు పెడుతున్నారో అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధం. విశాఖ శారదాపీఠం ఆక్రమణలపై ధ్వజమెత్తిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి. నగరి ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశాలు. వైకాపా ప్రభుత్వంలో పలమనేరు ఆర్టీసీని నిర్వీర్యం చేశారు. పలమనేరు ఆర్టీసీ డిపోకు పూర్వ వైభవం తీసుకువస్తా. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి. 10 లక్షల రూపాయలు విలువ చేసే 17 ఎర్రచందనం దొంగలను పట్టుకున్న శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులు. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్న తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.